ఉన్నాయి. ఇంతమంది పెద్ద గ్రామంలో ఇంతమంది లీడర్లు ఉన్నారు, ఒక్కరు కూడా ఈ శవం దగ్గరికి రావడం లేదు. అంటే ఏంటమ్మా, ఆడవాళ్ళు ఇప్పుడు ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళు అందరూ మహిళలు తోటి సోదరిమణులు మా బిడ్డ లాంటి వాళ్ళు అని అంటారు. మరి శవం పెట్టి ఇంతసేపు అయింది, శవం ఒక్క దగ్గర ఉంచిండ్రు, పోలీసులు తేనీయలేరు. మేము వచ్చిన తర్వాత తీసుకొచ్చినాం. మరి ఎందుకు ఇప్పుడు ఉన్న లోకల్ ఉన్న లీడర్లకు ఎందుకు భయము? రావచ్చు కదా శవం దగ్గరికి, ఎందుకు వస్తలేరు? ఓటు అడగడానికి వస్తారు ముందు ముందు. దర్పల్లి గ్రామంలో ఏ అన్యాయం జరిగినా మహిళలు ఉండాలి. మహిళా సంఘాల వాళ్ళు అందరు ఎటువైండ్రు? అమ్మా మహిళలు సంఘంకు పక్కన ఉంటారు. 6-7 గ్రామ సంఘాలు ఉన్నాయి, ఎటువైండ్రు మహిళలు? గ్రామ సంఘాలు ఉన్నాయి 6-7. 12 గంటలకు ఆడ తిరిగితే స్వతంత్రం వచ్చినట్టు అన్నాడు. మరి గాంధీ ముంగట ఒక ఆడ మనిషిని 2 చిన్న పిల్లలు భర్త హత్య చేసి పారిపోతే ఎవరు స్పందిస్తలేరు ఎందుకు? గాంధీ ముందరనే వండుకున్న శవంను వండబెట్టడం ఎవరు ఎందుకు స్పందిస్తలేరు? పోలీసుల నిర్లక్ష్యం ఎందుకు? నిన్నటి దాకా ఉన్న డ్యూటీలో ఉన్న పోలీసులు ఇవాళ ఎందుకు లీవ్లు ఉన్నారు? చేతులెత్తండి. అనుషకు న్యాయం చేయాలి, అనుషకు న్యాయం జరగాలి, అనుషకు న్యాయం జరగాలి. అనుష దహన సంస్కారాలు వాళ్ళ భర్త చేత జరిపించాలి, వాళ్ళ భర్త చేతనే దహనం జరిపించాలి. దయచేసి వాళ్ళ భర్తను అనుష శవం దగ్గరికి తేవాలని పోలీసులను కోరుచున్నాము. తేవాలి. హనుమానికి తీసుకొస్తే అడ్డుపడి గంటలు వచ్చే శవం 4 గంటలు దింపుతారా? ఎందుకు? గల్లీ దింపిరు శవాన్ని, ఎందుకు దింపిరు? నిన్న ఎవరిది ఎంత పాత్ర ఉన్నది? ఈరోజు దర్పల్లి గ్రామంలో మరి ఇంత అన్యాయం చోటు చేసుకుంది. ఒక మహిళ మరి ఇంత ఘోరంగా హత్య చేయబడింది. ఇక్కడ మేము ఈ మహిళ దర్పల్లి గ్రామానికి చెందింది. ఈమె భర్త జానకంపేటకు సంబంధించిన వినోద్ ఇద్దరు గత కొన్ని రోజులుగా వీళ్ళు భార్యాభర్తలు. వాళ్ళిద్దరికి చిన్న పిల్లలు కూడా 2 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధల కారణంగా రాత్రి ఆమెని హత్య చేశాడు. మరి ఇంత అన్యాయంగా హత్య చేసి పరారయ్యాడు ఆయన. నిన్నటి రోజున వీళ్ళ తల్లిదండ్రి పోయి దర్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినా కూడా ఎటువంటి రెస్పాన్స్ లేకుండా, వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళు లీవ్ పెట్టడం జరిగిందంట. మరి రాత్రి ఆ అమ్మాయి హత్యకి గురైంది. ఈ పోస్ట్ మాస్టం కూడా మరి ఘోరమైన కారణాల వల్ల మీరు రాజీ అయితే పోస్ట్ మాస్టం చేస్తాము, లేకపోతే లేదు అని అధికారులు బెదిరించడం జరిగింది గ్రామస్తులని. మాకు ఈ హ్యూమన్ రైట్స్, మాది NHRPF హ్యూమన్ రైట్స్ నుంచి మేము ఇక్కడికి వచ్చినాము. ఈ మహిళని ఈరోజు ఇక్కడ మేము నడి రోడ్డు మీద అన్యాయం జరుగుతుందని ఇక్కడ ఈ డెడ్ బాడీని పెట్టుకొని ఇక్కడ మేము నిరసన తెలియజేస్తున్నాము. ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు 2. ఆ పిల్లలకి న్యాయం జరగాలి. ఆ వినోద్ రెడ్డిని కఠినంగా శిక్షించాలి. ఆ పిల్లలకి న్యాయం జరగాలి. ఈరోజు దర్పల్లి గ్రామస్తులు మొత్తం ఇక్కడ కటారు కట్టి తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. అధికారులు వెంటనే వాళ్ళ లాభాలు చూసుకోకుండా అధికారులు వెంటనే వినోద్ రెడ్డిని శిక్షించి అమ్మాయికి న్యాయం జరగాలి, ఆ పిల్లలకి కూడా న్యాయం జరగాలనేసి దర్పల్లి గ్రామస్తుల తరఫున మేము NHRPF హ్యూమన్ రైట్స్ తరఫున ఒక సాటి మహిళగా మేము ఇక్కడ కోరుకుంటున్నాము. ఇక్కడ న్యాయం గనక మాకు అధికారులు చేయకపోతే ఇక్కడ మహిళా మండల్ మొత్తం ఆల్ ఇండియన్ హ్యూమన్ రైట్స్ మొత్తం ఇక్కడికి మహిళలు చేరుకుంటారు. మాకు న్యాయం జరిగిన దాకా ఇక్కడే మేము నిరసన తెలియజేస్తాము.
మాకు వెంటనే ప్రభుత్వం మా పట్ల కరుణించి ఈ మహిళ పట్ల ఈ అమ్మాయి పిల్లల పట్ల కనికరించి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి సిపి సార్ వచ్చి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మాకు అధికారుల పట్ల నమ్మకం లేదు, అధికారుల పట్ల నమ్మకం లేదు. మాకు సిపి సార్ దయచేసి ఇక్కడికి వచ్చి న్యాయం చేయాలి అనేసి కోరుకుంటున్నాం. పోలీసుల నిర్లక్ష్యం